నమస్తే అందరికీ. నేను ప్రవీణ. నేను నైజీరియాలో ఉంటాను. ఈరోజు నేను నా ఫ్రెండ్స్ కలిసి మా ఫ్రెండ్ ఇంటికి బయలుదేరాము. బయలుదేరినప్పుడు బాగానే ఉంది. 10 నిమిషాలు జర్నీ చేసిన తర్వాతే ట్రాఫిక్లో ఇరుక్కుపోతే మహా కష్టం అండోయ్. కానీ మేము ముగ్గురం ఫ్రెండ్స్ ఉన్నాం కాబట్టి అంత ఇబ్బంది అయితే అనిపించలేదు. కానీ లాగోస్లో ట్రాఫిక్ జామ్ అవడం ఇది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయిపోయి మళ్ళీ బయలుదేరాము. అక్కడ మమ్మల్ని రోడ్డు డైవర్షన్ ఉందని చెప్పి ఇంకొంచెం దూరం యాడ్ అయ్యింది. నెక్స్ట్ మేము దారిలోకి అయితే వచ్చేసాం కదా. దారిలోకి అనుకోగలనే ఒక గల్లీలోకి వెళ్ళాలి, మళ్ళీ జర్నీ యాడ్ అయింది. మాకు ఈ విధంగా ఈ రోజు జర్నీ చేసి విసుగైతే వచ్చింది. లాస్ట్ సెక్యూరిటీతో మాట్లాడి ఎస్టేట్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. అమ్మయ్య వచ్చేసాం కదా అనుకున్నాం. అట్లీస్ట్ ఇంటి దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే తను బొమ్మల కొలువు పెడుతుంది. తను దగ్గర ఎన్ని బొమ్మలు ఉన్నాయంటే అన్ని రకాలైన బొమ్మలు, శ్రీమంతం బొమ్మలు, రకరకాల బొమ్మలు ఉన్నాయి. అవి చూడటానికి ఎంత చక్కగా ఉన్నాయో ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తాను. దసరా పండుగ వస్తుంది కదా, అందుకని బట్టలు కొనుక్కోవాలని బట్టల అమ్మాయి ఆమె దగ్గరికి వచ్చాం. అక్కడ కూడా ఆమె లేదు. అక్కడ కూడా వెయిట్ చేసాము. అక్కడి నుంచి బయలుదేరి మా ఫ్రెండ్స్ అయితే ఇంటికి వెళ్ళిపోయారు. నేను ఇంటికి వద్దామని బయలుదేరాను. కానీ సుహాస్ ఫోన్ చేశాడు, మమ్మీ నా ఫ్రెండ్ డస్ట్బిన్ కవర్స్ అన్ని తీసుకొని గబగబా ఫాస్ట్ గా బిల్ వేయించుకొని వద్దామని బిల్లు దగ్గరికి వెళ్ళిపోయాను. బిల్ వేయించుకున్నాను. అప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది, అయ్యో నేను స్పెగటీ తీసుకోలేదని. మళ్ళీ పరిగెత్తుకుంటా వెనక్కి వెళ్ళి స్పెగటీ తీసుకొని బయటికి రాగానే జూలియస్ వచ్చి నా చేతిలో నైలాలు తీసుకొని లోపలికి కారులో పెట్టేసింది. ఎందుకంటే ఇక్కడి నుంచి మా ఇల్లు ఒక 10 minutes లో వెళ్ళిపోతాము. అమ్మయ్య ఇంటికి వచ్చేసాంలే అనిపించింది. చూడండి ఎంత అలసిపోయి ఉన్నాము. మార్నింగ్ 11 o'clock బయలుదేరాము. ఇప్పుడు 6:45 కాంపౌండ్ దగ్గరికి వచ్చేసాము. కాంపౌండ్ దగ్గర కూడా చూడండి లైట్లు అయితే లోపల కూడా చీకటి పడిపోయిందనే అర్థం కదండి ఉన్నాయి. అందుకని నేను అక్కడి నుంచి దిగేసి నడుచుకుంటా అటువైపు లోపలికి వెళ్ళిపోయా. అనుకున్నా గానీ టయానికి ఏ పని జరగదు. ఇవాళ చూడు మార్నింగ్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాను. తర్వాత బట్టలు కనిపోతాయి, అక్కడ లేవు. మధ్యలో బుడ్డోడు కనిపిస్తే వాడిని ముద్దులు పెట్టుకొని గబగబా ఇంటికి వెళ్ళాను. థ్యాంక్ యూ వెరీ